హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు చికెన్ ఫ్రైని చేసి చూపిస్తున్నానండి. ఈ చికెన్ ఫ్రై గట్టిగా లేదా క్రిస్పీగా కాకుండా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలా ఉంటుందండి. ఈ ఫ్రైని అస్సలు వంటలు రాని వాళ్ళైనా లేదా బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారండి. ఎందుకంటే ప్రాసెస్ అంత సింపుల్గా ఉంటుంది. ఈ ఫ్రై రసంలోకి కానీ పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అయితే ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు నీటిలో 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయల్ని పెద్దగా కట్ చేయకూడదండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా దోరగా వేగిన తర్వాత 3-4 పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ఆయిల్లో బాగా ఫ్రై అయితే ఫ్రై బాగా రుచిగా వస్తుందండి. అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి. ఇప్పుడు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి. చికెన్ని ఉప్పు నీటిలో నానబెట్టాం కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదండి. అందుకే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ని ఉప్పు నీటిలో నానబెట్టాం కాబట్టి సాల్ట్ బాగా తక్కువగా వేసుకోవాలండి. ఏమాత్రం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైపోతుంది. ఉప్పు పసుపు ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత చికెన్ పీసెస్లో నుండి వాటర్ ఇలా బాగా వస్తుందండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ని ఇలా ఉప్పు నీటిలో నానబెట్టుకుని అప్పుడు ఫ్రై చేసుకుంటే చికెన్ జ్యూసీగా మెత్తగా వస్తుందండి. చికెన్ పీసెస్కి ఇలా కారం బాగా పట్టిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చికెన్ని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టకూడదండి, ఫ్లేమ్ని సిమ్లో ఉంచే చేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/4 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా వేస్తే ఫ్రై చాలా బాగుంటుందండి. చికెన్ మసాలాతో పాటు ఇలా కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకుంటే ఫ్రై మరింత రుచిగా ఉంటుందండి. మసాలాలు చికెన్ పీసెస్కి బాగా పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. మసాలాలు మార్కెట్లో కొన్నవి కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవైతే మరింత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను చల్లి బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రై ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయిందో. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారండి. అంతే కదండి, అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. ఈ ఫ్రై రసంలోకి కానీ సాంబార్లోకి కానీ లేదా పప్పులోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ చికెన్ ఫ్రై ఎలా ఉందండి? మీకు నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు చేసిన చికెన్ ఫ్రై ఎలా వచ్చిందో తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే నేను చేసిన ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.